క్రీస్తునందు సహోదర సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మాటగా కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మరొక మాట ఏంటంటే, మరొక దినాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక. మరి వాక్యంలోనికి మనం వెళ్తే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఒక మానవుని హృదయ ఆవేదన, ఒక మానవుని హృదయ ఘోష, ఒక మానవ హృదయం యొక్క తపన ఇక్కడ మనకు కనబడుతుంది. మానవుని అంటే దావీదు యొక్క హృదయాన్ని విప్పి దేవుని దగ్గర పెడుతున్నాడు. తను కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు, అలాగే రాజరిక సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు, శత్రువుల సమస్యలు ఉన్నప్పుడు తాను చెబుతున్న మాట ఏంటంటే, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఇరుకైన మార్గాల గుండా, ఇరుకైన పరిస్థితుల గుండా నేను వెళ్తూ ఉన్నప్పుడు విశాలత కలుగజేశావు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అన్నాడు. మరి దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థనలకు స్పందించే దేవుడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చెప్పుకున్న మాట మనందరికీ బాగా తెలిసిన మాట. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మన ప్రభువు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ఒంటరిగా ఉన్నప్పుడు కనుమరుగైనట్లు ఆయన అనిపించినా, మన కంటికి కనబడకపోయినా, నీవు ఆయన పేరట మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అన్న దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏలీ ఉన్నాడు. కానీ అన్న ప్రార్థన చేస్తుంది. ప్రార్థన దేవుడు విన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఆమె మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, యోనా ఎక్కడి నుండి ప్రార్థన చేస్తాడు? మత్స్యంలో అనగా ఒక చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడు. చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు పరిస్థితికి అతీతంగా, స్థలానికి కాలానికి వ్యతిరేకంగా దేవుడు ప్రార్థన ఆలకించాడు. యోనా చీకటి గుహలో మరణకరమైన వేదన కలిగి గాఢాంధకారంలో నుండి, చేప కడుపులో నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడే ఉండి ఆయన ప్రార్థనను ఆలకించి కరుణించాడు, ప్రార్థించాడు. అందుకే దావీదు ఈ మాట అంటున్నాడు, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించుము. దావీదు 34వ కీర్తన 6వ వచనంలో ఈ మాట రాయబడింది. 34:6 వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దీనుడవైన నీవు మొరపెట్టినప్పుడు ఆయన కనికరించి శ్రమలన్నిటిలో నుండి, ఇరుకులో నుంచి ఆయన విడిపించే దేవుడు. మరలా చెప్తున్నాను, ఆయన కనుమరుగైనట్టు కనబడతాడు, కానీ ఆయన నీతోనే ఉన్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన కరుణించక మానడు. ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడని దావీదు దృఢీకరిస్తున్నాడు. అన్నా ప్రార్థన విన్నాడు, యోనా ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన విన్నాడు. ఈరోజు నీవు ఉన్న చోటని, నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది శబ్దంగా కాదు, దేవుడు మన హృదయాన్ని వినగలుగుతూ ఉన్నాడు. శబ్దాన్ని దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. ఆ శబ్దానికి దేవుడు ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. దేవుని కరుణ అంటే అది మన శక్తి కాదు, మన ప్రయత్నం మాత్రమే. కానీ అందులో దేవుని ప్రేమ ద్వారా ఆయన కరుణిస్తాడు. మరి పరిస్థితులు ఎంత చెడ్డగా ఉన్నా దేవుడు మనల్ని స్పందించగలడు, మనకు జవాబు ఇవ్వగలడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న వాళ్ళారా, నీవు నేను
ఎటువంటి ఇరుకులో ఉన్న ప్రభువుకు మొరపెట్టగలుగుతావా? ఉన్న చోటనే మొరపెట్టు, ఈ ప్రార్థన కరుణించు. అందుకే మనం ఈరోజు ఇదే వాక్యాన్ని హృదయపూర్వకంగా మన హృదయాన్ని విప్పి ప్రార్థన చేయండి. నీవే నన్ను కరుణించు, నా ప్రార్థన అంగీకరించు. దావీదు చేసిన ప్రార్థన మనం చేద్దామా? తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, నీవే మమ్మల్ని కరుణించి మా ప్రార్థన వినండి. నీవు విన్న దావీదును, హన్నాను, యోనాను ఎలా విడిపించితివో మమ్మల్ని కూడా నీవు చూచి నా శ్రమలో మాకు ఉపశమనం కలుగజేయి. మీ కరుణతో మా జీవితాన్ని మార్చుమని, కనికరించుమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా, బాగు చేయుమా, కరుణించుమా, యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.